నమస్కారం. మీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కారింగుల యాదగిరి ముదిరాజ్ రాజయోగి. సీరియల్ నెంబర్ 26 EVM 2 కారింగుల యాదగిరి. కేకు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని భువనగిరిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, మార్పు కోసం మీ ముందుకు వస్తున్నాను. ఈ సమాజంలో మనం మంచిని కోరుకునే వ్యక్తులను, మానవత్వం ఉన్న వ్యక్తులను, ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలని చెప్పేసి మీ ముందుకు వస్తున్నాను. నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెడతలేను, ఒక్క బండి కూడా పెడతలేను. మీ అందరి దగ్గరికి నేనే వస్తున్నాను. ఒక్క ఓటు వేయండి, 5గురికి చెప్పండి. 3 లక్షల మందిని నేను కలుస్తున్నా. భువనగిరి పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి 16 లక్షల పైన ఓటర్లకు నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను. ఈ సమాజంలో మార్పు రావాలి. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీకు అప్పులు లేని భారతదేశం కావాలని నేను కోరుకుంటున్నాను. దాని యొక్క ప్రపోజల్ నా దగ్గర ఉంది. భారత ప్రధానమంత్రి గారికి అందజేసి మీ మీద ఉన్న అప్పులన్నింటికి చెల్లు పలికే విధంగా నేను ఆయనకు ఒక ప్రొఫార్మాను కూడా అందజేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే 2-3 లక్షల పైన ఒక వ్యక్తికి అప్పులు వేసారు. ఇంకా అప్పులు తెచ్చి ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఈ ఉచిత పథకాల వల్ల లాభం లేదని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడాలంటే ప్రతి ఒక్కరికి ఉపాధి మార్గాలు కావాలి, కానీ ఉచిత పథకాలు కాదని చెప్పేసేది నా యొక్క నినాదం. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నాను. మీరు బస్సులలో లేడీస్ ఫ్రీ అడిగిరా? అడగలేదు, అయినా ఇచ్చిర్రు. వాటి మీద వచ్చే ప్రభావం మొత్తం ఎవరి మీద పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. 3,000 రూపాయలు, 2,000 రూపాయలు, 5,000 రూపాయలు, మీ ఇష్టం వచ్చినట్టు రైతు బంధువులు, మీ ఇష్టం వచ్చినట్టు చిల్లర ఉచిత పథకాలు పెట్టి ఈ సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఊళ్ళో ఇంతకుముందు పల్లెటూళ్ళలో పోతే మామిడి చెట్లు, చింత చెట్లు, అల్లనేరేడు చెట్లు, జామ చెట్లు, రకరకాలైనటువంటి మేడి చెట్లు, శివసిద్ధకాయ చెట్లు, మంచి ఫలవృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి. నేడు చూస్తే తాటి చెట్లన్నీ కొట్టేసారు. ఎక్కడ చూసినా కూడా ఒక్క చెట్టు కూడా లేదు. ఇలాంటి సందర్భాలల్లో ఈత చెట్లు కొట్టేసారు. ఇలాంటి సందర్భాలల్లో నేను మీకు ఒక విన్నపం చేసుకుంటున్నాను. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ఇట్లనే ఈ సమాజం పోయిందనంటే మానవ మనుగడకు ప్రమాదం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మనమందరం ఐకమత్యం కావాలి. మానవత్వం, మంచి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి అభ్యర్థులను ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఓటుకు నోటులు అమ్ముకోవద్దని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ 26 EVM 2లో కారింగుల యాదగిరి కేకు గుర్తుకేసి గెలిపించండి. నేను ఈ సమాజాన్ని మార్చేటందుకు కొన్ని ప్రణాళికలు ప్రధానమంత్రి గారికి ఇస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి పల్లెటూళ్ళలో మీకు మాట ఇస్తున్నాను. జిమ్ములు ఏర్పాటు చేసి ప్లే గ్రౌండ్లు కూడా చేర్పిస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపించాలని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. బీసీల వర్గాలలో ఉన్నటువంటి గౌడ్సు, యాదవులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, ఒడ్డెరులు, అన్ని జాతుల వాళ్ళు నాకు ఓటేయాలి. మహాత్మా గాంధీ గారే నాకు స్ఫూర్తిదాయకం. ఆయన అడుగుజాడలలో నేను
ఒక్కడినే మీ ముందరికి వస్తున్నాను. నన్ను గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే లాంటి మహానుభావుల ఆదర్శాలను నేను పురికిపుచ్చుకొని మీ ముందరికి వస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిరుద్యోగ యువకులారా, యువతి యువకులారా, మీకు ఉపాధి మార్గాలు చూపిస్తాను. మీరు నాకు ఓటేసి గెలిపించండి. మీ జీవితాలలో వెలుగు నింపుతాను. నాకు ఓటేసి గెలిపించండి. నన్ను ప్రజాప్రతినిధిగా ఢిల్లీకి పంపించండి. మీ యొక్క తలరాతలు మార్చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సోదరులారా, మీరు ఒక విషయం గమనించండి. మానవత్వం, మంచితనం ఉన్నటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను యాదగిరిగుట్టకు రైలు తీసుకొస్తా. యాదగిరిగుట్టలో పెద్ద రైల్వే స్టేషన్ 500 ఎకరాలల్లో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 29 రాష్ట్రాల ప్రజలు యాదగిరిగుట్టకు అనుసంధానం చేయిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. యాదగిరిగుట్టను దేశానికి 2వ రాజధాని చేసి ప్రపంచ చరిత్ర పుటాల్లో నిలిపే విధంగా ప్రధానమంత్రి గారు కూడా సూచన చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇబ్రహీంపట్నం, జనగం, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకరేకల్లు నా 7 నియోజకవర్గాలను దత్తత తీసుకొని నేను మీ అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పైన నిరంతరం పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, నేను మీకు ఒక్కటే విన్నవించుకుంటున్నాను. నన్ను గెలిపించండి, నన్ను గెలిపించండి. మీ హక్కులపైన నేను మాట్లాడతాను కూడా తెలియజేసుకుంటున్నాను. నకరేకలకు 2 సంవత్సరాలలో రైలు తీసుకుని వస్తాను కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను. మీరు నన్ను గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా నాకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అందరం సమిష్టి ఉద్యమం చేస్తే మీరు ఒక్కొక్క ఓటే చాలు, ఒక్క ఓటు వేయండి అని గురించి చెప్పండి. నేను గెలుస్తున్నాను. నన్ను గెలిపించండి, నన్ను గెలిపించండి. మీ తలరాతలు మార్చాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆలేరు, భువనగిరి పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ నన్ను గెలిపించాలని కోరుకుంటూ EVM 226 సీరియల్ నెంబర్ కారింగుల యాదగిరికి గుర్తుకే మన ఓటు. EVM 2 సీరియల్ నెంబర్ 26 కారింగుల యాదగిరి గారి కేక్ గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించాలని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.